హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుభాష్ చంద్రబోస్ని. ఈరోజు ప్రధానంగా వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి కారణం, ఎవరైతే బీటెక్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో స్టూడెంట్స్, వారి కోసమే ఈరోజు నేను ప్రధానంగా వీడియో రూపంలో నేను మీ ముందుకు వచ్చాను. మీ అందరికీ ఒక టాప్ కాలేజీ అయితే పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడో కాదు, మన సేలంకి అతి దగ్గరలో ఉన్నటువంటి ఆర్పి సారథి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ అటానమస్ ఇన్స్టిట్యూషన్ అనమాట. ఇది NAAC A++ గ్రేడ్ ఇన్స్టిట్యూషన్ కూడా. అంతేకాదు, ఈ యొక్క ఆర్పి సారథి ఇన్స్టిట్యూషన్లో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎటువంటి లేటెస్ట్ టెక్నాలజీ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నాను అనేది ఎవ్రీథింగ్ నేను మీకు ఈ యొక్క వీడియో రూపంలో మొత్తం చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఒకసారి ఆర్పి సారథి ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళి చూద్దాం రండి. సో ఫ్రెండ్స్, మనమైతే ఇన్స్టిట్యూషన్ లోపలికి వచ్చాము. ఆర్పి సారథి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ. చూడొచ్చు, చదువుల మీద ఎంత మమకారం ఉందో ఈ యొక్క మేనేజ్మెంట్కి. మనకి ఎంట్రన్స్లోనే చదువుల తల్లి సరస్వతి విగ్రహం అయితే కనిపిస్తుంది. రండి, ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయి వారి యొక్క పిల్లల్ని ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో చేర్పించి వాళ్ళ యొక్క కెరియర్ కోసం తప్పించే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే మేము ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ మీకు పరిచయం చేస్తున్నాము. వెనకంతా చూడొచ్చు, స్టూడెంట్స్ అంతా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారనమాట. ఒక ఇన్స్టిట్యూషన్లో, అంటే ఒక బీటెక్ కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ప్రధానంగా పేరెంట్స్ చూసేది ఏంటి, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, హాస్టల్స్ ఎలా ఉన్నాయి, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, తర్వాత హాస్టల్లో ఎటువంటి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్. అది నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను అనమాట. ఎక్కడ స్కిప్ చేయమాకండి, లాస్ట్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, మనము ఆర్పి సారథి ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి క్యాంటీన్లో అయితే ఉన్నామన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు ఏంటి అనేది మొత్తం మీకు నేను చూపిస్తాను వీడియోలో. ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఒకసారి చూడండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయితే దోశ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత ఇడ్లీ విత్ సాంబార్ చట్నీ. ఒకసారి చూడొచ్చు, మీరు కూడా టేస్ట్ చేసి చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది. ఓకే, సూపరు. మనందరికీ తెలుసు, సాంబారు ఫేమస్ తమిళనాడు, ఇంకా దాంట్లో ఎటువంటి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. విత్ సాంబార్లో దోశ చాలా బాగుంది, సాంబార్ అయితే చాలా టేస్ట్గా ఉంది. తర్వాత చట్నీలో చూద్దాం. చట్నీలో కూడా చాలా అంటే చాలా బాగుంది, టేస్ట్ నైస్. సో ఫ్రెండ్స్, ప్రధానంగా ఈ యొక్క క్యాంటీన్లో మీరైతే చూడొచ్చు అనమాట. ఇక్కడ బారికేడ్లు కూడా ఉన్నాయి. ఈ బారికేడ్స్ ఏంది అనుకుంటున్నారా? ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళకైతే సపరేట్గా క్యాంటీన్ ఉంది, జెంట్స్కి సపరేట్గా క్యాంటీన్ అనమాట. డివైడెడ్గా కూర్చొని క్యాంటీన్లో భోజనం చేస్తారనమాట. ఓకే, అందుకు ఆ బారికేడ్లు అయితే పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, మొత్తం 3 స్టేట్స్ ఉంటాయి ఆర్పి సారథి ఇన్స్టిట్యూషన్లో. వాళ్ళ కొరకు 3 స్టూడెంట్స్ కొరకు లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం రండి. సో ఫ్రెండ్స్, మనమైతే ఆర్పి సారథి ఇన్స్టిట్యూషన్లో ల్యాబ్స్ ముందైతే ఉన్నాం. ఒక్కొక్క ల్యాబ్కి డిఫరెంట్ పేర్లు అయితే పెట్టడం జరిగింది. మనమైతే ప్రెజెంట్ ఆల్ఫా ల్యాబ్ దగ్గర ఉన్నాం. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఎవ్రీథింగ్.
సో ఇది ల్యాబ్ అనమాట. ఫుల్లీ ఎక్విప్మెంట్స్తో ఒక్కొక్క ల్యాబ్లో దాదాపుగా 100 సిస్టమ్స్ అయితే ఉన్నాయి. చూడండి, స్టూడెంట్స్ వాళ్ళకి ఏదో ఇంటర్నల్ ఎగ్జామ్ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇది ఒక ఫ్లోర్లో ఉన్నటువంటి ల్యాబ్. ఇంకా ఇటువంటి మొత్తం 3 ఫ్లోర్లు ఉన్నాయి. 3 ఫ్లోర్లలో ల్యాబ్స్ అయితే సేమ్ ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ల్యాబ్కి వెళ్దాం. సో ఇప్పుడైతే బీటా ల్యాబ్ దగ్గర ఉన్నాం. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో ఇది బీటా ల్యాబ్ అనమాట. ఆల్ఫా, బీటా, ఇటు సైడ్ చూస్తే గామా, అంటే డిఫరెంట్ నేమ్స్ అయితే పెడుతూ ఉన్నారు. సో ప్రతి ఒక్క ల్యాబ్లో అయితే సర్వర్ రూము విత్ స్టాఫ్ రూమ్స్, 2 స్టాఫ్ రూమ్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. స్టాఫ్ అయితే ఇక్కడ ఉంటారు. అంటే స్టూడెంట్స్కి ఎటువంటి డౌట్స్ ఉన్నా స్టాఫ్ రెక్టిఫై చేస్తూ ఉంటారు అనమాట. ఇది ఓకే. ప్రతి ఒక్క ల్యాబ్లో అయితే సేమ్ ఇటువంటి ఎక్విప్మెంట్స్, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నేను చూసిన కాలేజీలో చాలా రేర్ కాలేజీలో ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఓకే. సో గామా ల్యాబ్ అంటే ఈ ల్యాబ్స్ అన్నీ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, మనము బీటెక్లో చదువుకుంటాం కదా, ఆల్ఫా, బీటా, గామా, ఇంటర్మీడియట్ నుంచి ఆ రోజులు నాకు గుర్తొస్తున్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. గామా ల్యాబ్ ఎలా ఉంది. సో ఇది గామా ల్యాబ్. చాలా స్పేషియస్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఈ గామా ల్యాబ్లో కంప్లీట్గా ఒక 150 అబోవ్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు మీరు కూడా. అందరూ స్టూడెంట్స్ చెప్పాం కదా ఇందాక, ఎగ్జామ్స్ రాస్తున్నారు స్టూడెంట్స్ అంతా. ఎదురుగా బోర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట స్టూడెంట్స్కి. అంటే ప్రాజెక్ట్లో ఎటువంటి డౌట్స్ వచ్చినా మొత్తం రెక్టిఫై చేయడానికి ఇక్కడ బోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది గామా ల్యాబ్. చాలా అంటే చాలా బాగుంది. సేమ్ ఆల్ఫా, బీటా, గామా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. చూడొచ్చు మీరు. సో ఫ్రెండ్స్, ఆర్పి సారథి ఇన్స్టిట్యూషన్లో ఎన్టీపీఎల్ కోర్సెస్ అయితే నేర్పిస్తూ ఉన్నారు. అసలు ఏంటి ఎన్టీపీఎల్ కోర్స్ అనేది మన దగ్గర ప్రకాష్ సార్ ఉన్నారు. వాళ్ళ యొక్క మాటల్లో మనం తెలుసుకుందాము. సార్ నమస్తే సార్. Namaste. గుడ్ మార్నింగ్ సార్. Okay, what about NTPL? So here there will be in every lab there will be often notice board in that what are all the tools they have to student will be learn, what are the courses they have to use, like that we have to display in our college. Based on this course, the students will gather the knowledge in subject, practical wise and technical wise, and what are the well formed in the entrepreneur side, all the side the students will have to learn this type of courses. What academic period we have to given. Due to that, they have to choose which subject or which area of interest they have to choose the course, and it will be useful for project and placement, everything. సో చూసారు కదా, ప్రాజెక్టు ప్లేస్మెంట్స్కి చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది అని చెప్పి. And competitive exams ఆల్సో యూ కెన్ యూజ్ఫుల్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఒక చక్కటి ప్రోగ్రామ్. నేను చూసినటువంటి కాలేజీలో ఇటువంటి ప్రోగ్రాము ఇక్కడ కండక్ట్ చేయలేదు. స్టూడెంట్స్కి అయితే చాలా అంటే చాలా ఉపయోగం అనమాట. థ్యాంక్ యూ సార్. Thank you, sir. సో ఫ్రెండ్స్, ఈ ట్రోఫీస్ ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ ఆర్పి సార్ ఇన్స్టిట్యూషన్లో చదివే స్టూడెంట్స్ అదర్ ఇన్స్టిట్యూషన్స్తో ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, అదర్ యాక్టివిటీస్కి వచ్చినటువంటి ట్రోఫీస్ అనమాట. ఓకేనా? అవే కదా, ఇంకా ఇటు సైడ్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి ఈ ట్రోఫీస్ అన్ని స్టూడెంట్స్ ఎడ్యుకేషన్, కల్చరల్ యాక్టివిటీస్, అదర్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనమాట. దానికి సంబంధించి వచ్చినటువంటి ట్రోఫీస్. అంటే వీళ్ళు స్టూడెంట్స్కి ఎడ్యుకేషనే కాదు, అదర్ యాక్టివిటీస్లో కూడా చాలా ఇన్వాల్వ్ అయి ఉంటారు అనమాట. సో ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ ఫ్లోర్లో చూసాం కదా ఆల్ఫా, బీటా, గామా. అదేవిధంగా సెకండ్ ఫ్లోర్లో కూడా ల్యాబ్స్ అయితే ఉన్నాయి. మీకు ఆ ల్యాబ్స్ మొత్తం చూపిస్తాను, అంటే కంటిన్యూగా. ఇదొకటి నాకు ప్రధానంగా నచ్చింది ఏంటంటే, మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, స్టూడెంట్స్ వాళ్ళ యొక్క బ్యాగులు చాలా కాలేజీల్లో అయితే కింద పడేసిపోతుంటారు. కానీ ఇక్కడ ఆర్పి సారథి వాళ్ళు స్టూడెంట్స్ కోసం సపరేట్గా బ్యాగ్స్ కోసం స్టాండ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేను చూసినటువంటి చాలా కాలేజీల్లో ఇటువంటి ఫెసిలిటీ లేదు. ఈ కాలేజీలో ఫస్ట్ టైం అనుకుంటా నేను చూసినటువంటి కాలేజీలో. ఒకసారి మిగిలిన ల్యాబ్స్కి కూడా వెళ్ళి చూపిస్తాను, రండి. సో ఫ్రెండ్స్, మనమైతే డెల్టా ల్యాబ్ బయట ఉన్నాం. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, రండి. సో ఫ్రెండ్స్, మనమైతే డెల్టా ల్యాబ్ లోపలైతే ఉన్నాం. చూడండి, స్టూడెంట్స్ అంతా
ఎగ్జామ్స్ అదే ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. అక్కడ వైవా కూడా ఏదో కండక్ట్ చేస్తున్నారు, ఒకసారి చూడొచ్చు. అటు స్టూడెంట్స్ వైవా కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు అనుకుంటున్నా. చూడండి ఎక్విప్మెంట్స్ అంతా ఫుల్లీ ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి ఇటు సైడ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు చూడొచ్చు. స్టాఫ్ రూము విత్ సర్వర్ రూము మొత్తం యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఓకే, సో ఎప్సిలాన్ ల్యాబ్ బయట ఉన్నాం, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. మనమైతే ఎప్సిలాన్ ల్యాబ్ లోపలైతే ఉన్నాం. చూడండి మొత్తం స్టూడెంట్స్ ఆల్రెడీ ఇక్కడ కూడా ఎగ్జామ్స్లో ఉన్నారు స్టూడెంట్స్. ఈ ఫుల్లీ ఎక్విప్మెంట్స్, లేటెస్ట్ అడ్వాన్స్డ్ మార్కెట్లో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ కోర్సెస్ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్కి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి తీటా, ఆల్ఫా, బీటా, గామా, ఎప్సిలాన్, తీటా రండి. ఓకే, ఒకసారి తీటా ల్యాబ్లోకి వెళ్ళి చూద్దాం రండి. సో ఫ్రెండ్స్, ఇది తీటా ల్యాబ్ అనమాట. సేమ్ అన్ని ల్యాబ్స్ ఫుల్లీ ఎక్విప్మెంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది స్టూడెంట్స్కి. చాలా కన్వీనియంట్గా ఉంది వాళ్ళకి ఇచ్చినటువంటి సీటింగ్ కూడా. సో ఫ్రెండ్స్, మనము ఈసీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ల్యాబ్స్ బయట అయితే ఉన్నాం. ఇక్కడ వచ్చి అయోటా ల్యాబ్ అంటే ఇక్కడ ఈ ప్రధానంగా మనమైతే గమనించింది ఏంటంటే ప్రతి ఒక్క ల్యాబ్కి ఒక్కొక్క సైంటిఫిక్ నేమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓసారి ఈసీ ల్యాబ్ లోపలికి వెళ్ళి చూద్దానండి ఎటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఏంటి అనేది రండి. సో ఇది ఈసీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్, అన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్, వాట్ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్, ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయని మొత్తం మనం తెలుసుకుందాము ఒకసారి. ఓకే, చూద్దామా? ఇది చూడండి, ఇది కాంపోనెంట్స్ రూమ్ అనమాట. రండి దా. సో ఇవన్నీ మీటర్స్ అనమాట. ఇవి మనకి అంత నాలెడ్జీ లేదు. ఇవి ఎవరైతే ఈసీ డిపార్ట్మెంట్ ఉంటారో వాళ్ళకి యూజ్ఫుల్ అవుతాయి. వాళ్ళకి ఎటువంటి ఎక్విప్మెంట్స్ కావాలి, ఎటువంటి కాంపోనెంట్స్ కావాలి, ఎటువంటి ప్రాజెక్ట్ వర్కులకి, ప్రధానంగా ప్రాజెక్ట్ వర్కులకి ఏమేమి కావాలనేది ఎవ్రీథింగ్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మనం కూడా ఇక్కడ ఉండే ఇన్ఛార్జిని అడిగి కొన్ని మాటలు తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, మన దగ్గర అయితే తిన్నోకర్ సార్ ఉన్నారు, ఈసీఈ ఫ్యాకల్టీ గారు. వాళ్ళ యొక్క మాటలు కూడా మనం తెలుసుకుందాం. ఎటువంటి ఎక్విప్మెంట్స్ వాళ్ళ స్టూడెంట్స్కి ప్రాజెక్ట్ రూపంలో కానీ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మొత్తం సారు వాయిస్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి. So these are the major equipments available in the EC department. So this is voltmeter, so which is used for measuring the voltage in the particular circuit. Similarly, we can measure current using this ammeter. This is called function generator, so which is used for tuning the frequency, so which is applicable in the electronic circuit. So we can tune the frequency, set the frequencies as per required the application. So from which we can extract waveform using this function generator. Okay. So this is called digital IC trainer kit. So using this equipment, so we can test any digital ICs like AND gate, NOR gate, XOR gate. We can fix the ICs here and do the connections from which we can get the outputs. We can implement any logic designs using this kit. Okay. Implement any domestic applications. So in our EC department, we have a digital signal processing kit, a PJ kit. So using this, so we can implement any domestic application using advanced kit. సో అది అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాము. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఇంకా ఫ్యూచర్లో రావాల్సిన ఎటువంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్న ఆర్పి సారథి ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇది ఈసీ డిపార్ట్మెంట్కి సంబంధించి. సో ఫ్రెండ్స్, మనమైతే మ్యూ ల్యాబ్ అంటే ఆల్రెడీ మనం చెప్పాం కదా, ఆర్పి సారథిలో ఉన్నటువంటి ల్యాబ్స్ అన్నిటికీ ఒక్కొక్క సైంటిఫిక్ నేమ్ అయితే ఇస్తూ ఉన్నారు. ఇది మ్యూ ల్యాబ్ అనమాట. అంటే ఎస్పెషల్లీ త్రిబుల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ల్యాబ్. చూడండి, ఫుల్లీ ఎక్విప్మెంట్స్తో రెడీగా ఉంది. సో స్టూడెంట్స్ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని ఇదిగోండి స్టోర్ రూమ్. ఇందాక మనం చూసాం కదా, అటువంటి స్టోర్ రూమ్ అనమాట. వాళ్ళకి ఎటువంటి ఎక్విప్మెంట్స్ కావాలి, మార్కెట్లో ప్రెజెంట్ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఎంత, ఇంకా కమింగ్ డేస్లో ఎటువంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అవసరమయ్యాన్ని ఇక్కడ స్టోర్ రూమ్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది త్రిబుల్కి సంబంధించినటువంటి ల్యాబ్ అనమాట. సో ఫ్రెండ్స్, ఏంది వాటర్ తాగుతున్నా అనుకున్నారా? ఇది అనమాట. ప్రతి ఒక్క ఫ్లోర్కి ఎటువంటి డ్రింకింగ్ వాటర్ అయితే ఫెసిలిటీ ఉంది. ఇవి వచ్చేసి మినరల్ వాటరు, చూడండి విత్ ఫ్రిడ్జ్ అనమాట. అది కూల్గా ఉన్నాయి. ప్రతి ఒక్క ఫ్లోర్లో డ్రింకింగ్ వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ కొంతమంది తెలుగు స్టూడెంట్స్ కూడా ఉన్నారనమాట. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అమ్మా, ఏం పేరు మీ పేరు? హరిత. ఏ ఊరు? ధర్మపురి. ధర్మపురి. ఓకే.
ఎలా ఉంది ఆర్పి సారథి ఇన్స్టిట్యూషన్ కాలేజ్? ఎట్లా చెప్పేది, మంచి కాలేజీ, బాగా ఎడ్యుకేషన్ ఉంటుంది అంతేదా. సో ఫ్యాకల్టీ కానీ అంత ఫ్రెండ్లీగా ఉంటారా? ఆ, అంత ఫ్రెండ్లీగా ఉంటారా? అవును మొత్తం అర్థమైతే చెప్తారా? అవును. ఇప్పుడు ఎలా ఉన్నాయి? ప్లేస్మెంట్ ఐ థింక్ 100%. 100%. యాక్చువల్లీ మాకు కూడా తెలిసింది 100% ప్లేస్మెంట్స్ ఉంటాయని, దాంట్లో సాటిస్ఫాక్షన్. యా. సో మన దగ్గర కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళు ఇక్కడ నాకు తెలిసి ఆర్పి శారదా ఇన్స్టిట్యూషన్లో తెలుగు స్టూడెంట్స్ తక్కువ, ఓన్లీ ఇద్దరు ఉన్నారని తెలిసింది. వీళ్ళు ఏంటంటే మనకు కొంచెం బార్డరు, వీళ్ళకి తెలుగు వచ్చి స్టూడెంట్స్, వాళ్ళ మాటల్లో అసలు ఆర్పి శారదా ఇన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది ఏంటి అని తెలుసుకుందాం. అమ్మ హాయ్, మీ పేరేం పేరమ్మా? జయశ్రీ సార్. ఏ ఏ ఏ ఇయర్? మా ఫైనల్ ఇయర్. ఏ కోర్స్? ఐటీ పడతాను. ఎలా ఉందమ్మా ఆర్పి శారదా ఇన్స్టిట్యూషన్? ఆ ఎడ్యుకేషన్ వైస్ ఎంత బాగుంటాయి, అట్లా ఫెసిలిటీ ఎంత వస్తున్నాయి. ఇప్పుడు ముందరగా ఉండినమో ఇప్పుడు వస్తున్నాయి ఎంత. అంటే సపోజ్ ఇప్పుడు ఆంధ్ర స్టూడెంట్స్ ఎవరు లేరు, ఆంధ్ర నుంచి వచ్చి స్టూడెంట్ జాయిన్ అవ్వాలంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇప్పుడు ఆంధ్ర నుండి వచ్చేవారు, ఒరిజినల్ ఆంధ్ర నుండి వచ్చేవారు ఉండారు. ఇడ ఓపెన్ ఉన్నాడు, ఒయ్యే ఓపెన్ ఆడుతూ ఉన్నాడు. మొత్తం అంతా ఈడ లోకల్లో ఉండేవారు ఉండారు. ఆంధ్ర నుండి ఓపెన్ ఆడుతూ ఉన్నాడు. ఫస్ట్ వాడు వచ్చి ఈడ కొంచెం ఏమి మింగిల్ అయిన కొంచెం కష్టపడినాడు. ఇప్పుడు కొంచెం వాడే తమిళగా తిని ఎంత ఫెసిలిటీ ఎంత ఉన్నాయి. దానివల్ల భయపడేనికి ఏం లేదు. ఆ సైడ్ నుండి వచ్చే వాళ్ళు ఈడ నష్టపడతాం. ఫ్యాకల్టీ అంతా ఫ్రెండ్లీగా ఉంటారా? ఫ్యాకల్టీ ఏమో ఫ్రంట్ ఏదా ఉన్నారు. తర్వాత వచ్చేసి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి? ప్లేస్మెంట్ ఇప్పుడు 50 పక్కన కంపెనీ ఎంత వచ్చిందో ఉన్నాయి. అసలే ప్లేస్ అవుతా శాలరీ కూడా 40 lakh పైకి కూడా వస్తాయి. అంటే ఈ ఇయర్ వచ్చి మాకు వస్తాయి. సో చూసారు కదా, ప్లేస్మెంట్స్ విషయంలో ఆర్పి శారదాలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మనం చెప్పడం కాదు, స్టూడెంట్స్ మాటల్లోనే తెలుసుకుంటున్నాం. 40 lakhs ఫర్ యానం ప్యాకేజ్తో ఇక్కడ ప్లేస్మెంట్స్ అయితే స్టూడెంట్స్ పొందడం జరిగింది. మెయిన్ ప్రధానంగా ఏ స్టూడెంట్ అయినా ఏ ఇన్స్టిట్యూషన్లో చేరినా వాళ్ళకి ఫైనల్గా కావాల్సింది వాళ్ళ యొక్క కోర్స్, అంటే బీటెక్ కోర్స్ కంప్లీట్ అయిపోయేలోపు వాళ్ళ చేతిలో ఒక జాబ్ అనేది ఇంపార్టెంట్. అటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చూడండి, ఒకసారి ఆర్పి శారదా ఇన్స్టిట్యూషన్ చూడండి. ఇది అటానమస్ ఇన్స్టిట్యూషన్, అంతేకాదు NAC A++ గ్రేడ్ కలిగినటువంటి ఇన్స్టిట్యూషన్ అనమాట. NAC A++ రావడం అంటే అంత ఆషామాషి కాదు, హై స్టాండర్డ్స్ ఉంటేనే అటువంటి గ్రేడ్స్ వస్తాయన్నమాట. అది మనందరికీ తెలుసు. ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసేలోపు మాకు ప్లేస్మెంట్స్ కావాలనుకుంటారో వాళ్ళకి ది బెస్ట్ యూనివర్సిటీ ఆర్పి శారదా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ, సేలం. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, కెరియర్ డెవలప్మెంట్ సెల్ అనమాట. ఇది స్టూడెంట్స్కి మంచి అవకాశము. ఓకే, ఇది లోపల కెరియర్ డెవలప్మెంట్ సెల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇది మొత్తము చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఆర్పి శారదా ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ దగ్గరికి అయితే మనం వచ్చాం. ఒకసారి క్లాస్ రూమ్ లోపలికి వెళ్ళి చూద్దాము, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది క్లాస్ రూమ్లో అనేది మొత్తం చూద్దాం రండి ఈ వీడియోలో. ఇది ఆర్పి శారదా ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి క్లాస్ రూము ఫుల్లీ ఎక్విప్మెంట్స్తో ఉంది. అంతేకాదు ఇక్కడ ప్రొజెక్టెడ్ అంటే డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ప్రజెంట్ అయితే క్లాస్ జరుగుతుంది. ఇదిగోండి డిజిటల్ బోర్డు కూడా అవైలబుల్లో ఉంది. ఓకేనా, అంటే మాన్యువల్ విత్ డిజిటల్ ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. చూడండి ఒకసారి, సీటింగ్ అంతా చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇది ఆర్పి శారదాలో ఉన్నటువంటి క్లాస్ రూము. ఓకే, సో ఫ్రెండ్స్, ఆర్పి శారదా ఇన్స్టిట్యూషన్లో తెలుగు స్టూడెంట్సే చాలా తక్కువ అసలు లేరు. ఉంది ఇద్దరు, వాళ్ళలో ఒక స్టూడెంట్ మన దగ్గర ఉన్నారు, ఇంకో స్టూడెంట్ కొంచెం పని మీద ఇంటికి వెళ్ళాడంట. సో ఆర్పి శారదా ఇన్స్టిట్యూషన్లో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మన మాటల్లో కాదు, మన తెలుగు విద్యార్థి ఉన్నారు వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందాం. హాయ్, ఏం పేరు? మన పేరు? నమస్కారం సార్, నా పేరు గౌడ్ శుభం. ఏ బ్రాంచ్? నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ బ్రాంచ్, ఇప్పుడు 3rd year చదువుతున్నాను సార్. ఎలా ఉంది ఆర్పి శారదా ఇన్స్టిట్యూషన్? అంటే నువ్వు చేరినప్పుడు ఏమనుకొని చేరావు, అసలు నీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యావా? సార్ ఫస్ట్ నేను చేరినప్పుడు మొత్తం కొత్త కల్చర్ సార్. ఇప్పుడు మన భాష మాట్లాడే వాళ్ళు తక్కువ ఉంటారని అనుకున్నాను, అలా అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు సార్. ఏమైనా అర్థం కాకపోతే ఇంగ్లీష్ ద్వారా కన్వర్స్ చేసిన వాళ్ళు మొత్తం. ఇప్పుడు క్లాస్ రూమ్స్లో ఎప్పుడు అంటే మొత్తం ఇంగ్లీష్లోనే చెప్తారు సార్. మనకేమైనా డౌట్ ఉంటే పర్సనల్ ఇంకొకసారి చెప్పంటే ఇంకా చెప్తారు సార్. క్లాస్ రూమ్స్లో బాగా చెప్తారు. ఫ్యాకల్టీస్ అందరు ఫ్రెండ్లీగా ఉంటారు సార్.
సో అది కాదు బ్రదర్, ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్లో చేరేటప్పుడు, ఒక బీటెక్ కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో చేరేటప్పుడు ప్రధానంగా చూసేది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఆర్పి సార్ ఇన్స్టిట్యూషన్? సార్ ప్లేస్మెంట్స్ అందరికి ప్రొవైడ్ చేస్తున్నారు సార్. వాళ్ళకి ఫస్ట్ 2 phases ట్రైనింగ్ ఇస్తారు. 1 టెక్నికల్ సైడ్, ఇన్నొரு సాఫ్ట్ స్కిల్స్. అప్పుడు ఆ ట్రైనింగ్ వాళ్ళు పాస్ చేసి అదొకపురం డ్రైవ్ సర్టైన్ చేస్తారు సార్. డ్రైవ్లో మ్యాక్సిమం అందరికి ప్లేస్మెంట్ ఇస్తారు సార్. మీ సీనియర్స్ ఆల్రెడీ ఇయర్ అయిపోయి ఉంటుంది కదా, ప్లేస్మెంట్స్ ఎంత హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది, ఎంతమంది ప్లేస్మెంట్లో ఆల్రెడీ జాబ్లు వచ్చాయి సార్? నాకు తెలిసిన సీనియర్స్ అయితే అందరూ ఇప్పుడు జాబ్ చేస్తున్నారు సార్. ఫైనల్గా మన తెలుగు విద్యార్థులు తెలుగు రాష్ట్రాల నుంచి ఆర్పి సారథి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వాలంటే ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తున్నారు? మీరు ఇక లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు. ఫస్ట్ మీరు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు, ఎందుకంటే అందరు ఫ్రెండ్లీగా ఉంటారు. మీరు ఏమనుకుంటారంటే ర్యాగింగ్ చేస్తారు, అది చేస్తారు, అదేం జరగదు. ఇక్కడ అందరు ఫ్రెండ్లీ ఉంటారు, కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా చేస్తారు. అది కాదంటే వేరేది ప్లేస్మెంట్స్ బాగా ఇస్తున్నారు.